మంచిది. ప్రభునందు సమకూడిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ఇర్మియా గ్రంథం తెరుద్దామండి. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతున్నాను, గమనించండి. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము మొదటి నుంచి 4 వచనాలు నేను చదువుతున్నాను, గమనించండి. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సార మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమట్టితో చేయుచున్న కొండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కొండ చేసెను. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. కనికరించండి మా తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, సహాయం చేయండి అయ్యా. నీవే చూడండి, మాకు బోధించండి, మమ్మల్ని బలపరచండి. మా ప్రియుడా, నీకే స్తోత్రాలు 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 తండ్రి. అయ్యా, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ వాక్యమును విరవండి, వాక్యము చాటున మీ మనసులో ఉన్న సంగతులు మాకు తెలియపరచండి. అయ్యా, మాతో మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడితే మేము బ్రతకగలుగుతాం. మీరు మాట్లాడితే మా బ్రతుకులు కట్టబడతాయి. మీరు మాట్లాడితే మేము సరైన మార్గంలో నడవగలుగుతాం. మీరు మాట్లాడితే అయ్యా మేము అన్ని విధాలు ఆశీర్వదింపబడతాం. కృపతో నన్ను, మమ్మలను, నీ చిత్తంలో ఉన్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ఈ మాటలు ఎవరెవరికి అవసరమైనయో వారందరి విషయంలో మీరు మాట్లాడమని బతిమలాడుతున్నాం. ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్న దుష్టుడు, వాడి దూతలు, చీకటి అంధకార శక్తులు ఏవైనా నీ మహాపునరుద్ధాన శక్తితో నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున మేమంతా కలిసి వాటిని ప్రభువుని బంధిస్తున్నాం. నిత్య నరకానికి విసిరి కొట్టి అక్కడే లయమైపోవునుగాక ఆజ్ఞాపిస్తున్నాం. ప్రభువా, నీ ఆత్మకార్యములు జరిగించండి. నా చుట్టూరు, మా చుట్టూరు మేమున్న ఈ ప్రార్థనలు నీ చిత్త ప్రకారం ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరి గృహం చుట్టూరు, దేవ కాలనీ, గ్రామం, పట్టణం, రాష్ట్రం, దేశం, ప్రపంచ దేశం సమస్తం చుట్టూరు నీ సిలువ రక్తపు కంచెను, రక్షణ ప్రాకారం, అగ్ని ప్రాకారం చుట్టూ కంచెగవి నీ దేవదూతను అగ్నివంటి రథములు సాయం చుట్టూ కావులుగుంచు. నీ మహిమేగా నీ జ్ఞాపకం చేయడు సమస్తంపై ఆవరింపచ్చేయి. యెషయా 57:16 ప్రకారం నీ చేతిని దాచిపెట్టయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, నీ కనుదృష్టి ముఖాన్ని తేజం అని వెలుగు సన్నిధికాతి మాపై ప్రకాశింపచ్చు. సర్వోన్నతుని శక్తి జ్ఞాపకం సమస్తం కమ్మునుగాక. నీ మహిమ తేజ ప్రభావం ఇక్కడ నుంచి నువ్వు కోరుకు నలుదిక్కులు కేస్తున్నావు ప్రభులీలు వెళ్ళునుగాక. జకర్యా గ్రంథం 2:5 ప్రభు నీవే అగ్ని ప్రాకారమై జ్ఞాపకం చేయడు సమస్తం చోటు నిలిచి ఉందవుగాక. అయా, సీనాయి పర్వతంగా మేమున్న ప్రార్థనలు ఎక్కివిస్తున్న బిడ్డలున్న గృహాలను సీనాయి పర్వతంగా మార్చివేసి స్తుతి సింహాసనాసుడు నాతో మాతో ఉండి అయ్యా మీరే నాతో మాతో అందరితో మీరు మాట్లాడమని బతిమలాడుతూ నీ పక్షం వహించిన నేను బలహీనుడు, ఎంత బలహీనుడు నీకు బాగా తెలుసు. నీ కృప మీద ఆధారపడ్డా, నీ మీద ఆనుకున్నాను. నాలో ఉన్న సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు ఒప్పుకుంటూ క్షమించమని బతిమలాడుతూ నీ సిలువ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచు. నీ శుద్ధ జలంతో నన్ను కడిగి పవిత్రపరచు. నీ ఆత్మతో నింపండి ప్రభువా. అయ్యా, ఇదిగో తండ్రి, పరలోకంలోని పరిశుద్ధాత్మగ్లను పుట్ట శుద్ధ సువర్ణంగా మార్చు. నీ పరలో శుద్ధ సువర్ణత నా నెత్తి ఇంకనూ గొప్పగా ఉంచు. అయ్యా, పరిశుద్ధాత్మ అగ్నిలో పుటమే శుద్ధ సువర్ణంగా మార్చు. హెస్కేల్ 2:1-2 ప్రకారం నీ కృపచేత నన్ను మమ్మల్ని చక్కగా నిలబెట్టి. మత్తయి 10:1 7, 8, 20 ప్రకారం నీ కృపను. అపోస్తల కార్యం 4:27-37 నీ కృపను. యెషయా 57:16 నీ కృప నాకు దయచి. ఇర్మియా 1:9, 10, 18, 19 నీ కృప నాకు దయచి. అయ్యా, నాతో మాతో మీరుండి మాకు బోధించి మమ్మల్ని బలపరచమని బతిమలాడుతూ మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామములోనే అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నేను మహింపరచుకొని నీ కృపాహస్తాలకు నన్ను మమ్మల్ని అప్పజెప్పుకుని గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. నీ లేఖనాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం మా తండ్రి.
ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు సమకూడిన మీ అందరికీ, నా మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదువుకున్న లేఖన భాగంలో ఎవరి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ అంటే, దేవుని మాట వినకుండా ఆజ్ఞ అతిక్రమం అనే లేదా తిరుగుబాటుగా బ్రతుకుతున్నటువంటి ఇజ్రాయేల్ ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, అక్కడ ప్రవక్తకు కూడా డైరెక్ట్గా మాట్లాడుతులా, ప్రవక్తతో డైరెక్ట్గా మాట్లాడుతులా, ఓ సందర్భాన్ని చూపిస్తున్నాడు. అక్కడ ప్రవక్తతో డైరెక్ట్గా మాట్లాడితే అమ్మని అర్థమయ్యేది, కానీ ఒక పని చెబుతున్నాడు. మన జీవితాల్లో కూడా దేవుడు ఖచ్చితంగా కొన్ని విషయాలు మనకు చెప్పాలనుకుంటే పలానా చోటకు వెళ్ళు అంటాడు. పలానా చోటకు వెళ్ళు, పలానా వ్యక్తిని కలు, పలానా దైవజనుడు కలు, పలానా ఆ సందర్భంలోకి అంటే పలానా టీ స్టాల్ కట్టిలో వెళ్ళు అని చెప్పి అంటాడు. వెళ్ళినప్పుడు అక్కడ మన చేత యాదృచ్ఛికంగా తెలియకుండానే కొన్ని విషయాలు మన చేత చేయించి, మనకు కొన్ని విషయాలు చూపించి, ఒక వ్యక్తి నీచ స్థితి కావచ్చు, ఒక వ్యక్తి యొక్క ఉన్నత స్థితి కావచ్చు, లేదంటే ఎవరైనా గలాట పడుతున్నా కానీ, లేదంటే ఎవరైనా రక్షణ పొంది కూడా తేడాగా బ్రతుకుతున్న వాళ్ళు కానీ, నీకు ఇక్కడ చూపిస్తే అర్థం కాదని ఇంకొక చోట ఎవరో ఒకళ్ళు ఉంటారు, ఆ వ్యక్తి దగ్గరకు పొమ్మంటారు. లేదంటే నువ్వు ఉన్న చోట నీకు అందవలసిన ఉపదేశం అందనప్పుడు ఫలానా చోటకు వెళ్ళమంటాడు. అక్కడికి వెళ్ళినప్పుడు నీకు శ్రేష్టమైన ఉపదేశం నీకు అందుద్ది. అక్కడికి వెళ్ళినప్పుడే దేవుడు ప్రత్యేకంగా మాట్లాడతాడు. ప్రత్యేకంగా దేవుడు మాట్లాడాలనుకున్నప్పుడు మనల్ని ప్రత్యేకంగానే తీసుకొని వెళ్తాడు. మొదటి అనుభవం ఎలా ఉంటుందంటే, ఏకాంతంగా ఒంటరిగా నువ్వు ఉన్న ఇంట్లోనే తలుపులు వేసుకున్న సన్నిధిలో ప్రార్థనలో కనిపెట్టు అంటాడు. అక్కడ ప్రార్థన చేసే అనుభవం ఉంటుంది. సౌలు దమస్కు మార్గంలో దేవునికి వ్యతిరేకంగా అడుగులు వేస్తుంటే దర్శించినప్పుడు కళ్ళు మూతవేయబడతాయి. తెల్లటి పొరలుగా కళ్ళకు పుసిలాగా అట్లా అదేదో ఒక రకంగా కళ్ళు తెరవబడకుండా ఇదవుతుంది. అప్పుడు ఆయన తిన్ననిదనబడిన వీధిలో ఒక ఇంట్లో ఉండి దేవుని సన్నిధిలో కనిపెడుతున్నాడు. అసలు అతను ఏం చేయబోతున్నాడో, ఎలాంటి పనికి నిర్ణయింపబడ్డాడో ఏంటో ప్రారంభంలో ఉన్నటువంటి ప్రణాళిక అతనికి ఆ రక్షణ పొందకముందే ఏకాంతంగా ఒక ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు అది అంతుపట్టింది. దానియేలుకు కూడా నెబుకద్నెజర్ అనే రాజు దగ్గర ఉన్నప్పుడు అక్కడ కల వచ్చుద్ది. ఆ కల మర్చిపోయిన కలభావం చెప్పమంటే ఒకడు చెప్పరు, చంపేస్తామంటే దానియేలు సంగతి విని, రాజా కొన్ని రోజులు నాకు అవకాశం ఇవ్వండి. ఆ తర్వాత తనతో పాటు ఉన్న షడ్రక్, మేషక్, అబేద్నెగో అనే ఈ నలుగురు దానియేలు ప్రత్యేకంగా పోయి ప్రార్థన చేస్తుండో, ఈ ముగ్గురికి ఒక చోట ఉన్నారు. ఈ ముగ్గురు ఒక చోట ఉంటే ఈ ముగ్గురిని ప్రత్యేకంగా పెట్టి అతను ఒక చోటకు వెళ్ళిపోయి అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు. మన జీవితాలు ధన్యకరముగా మారాలంటే ప్రార్థనగా చేసేటువంటి వ్యక్తుల యొక్క స్నేహం కలిగి ఉంటే మనం అన్ని విధాలు ఆశీర్వదింపబడతాం. ఆమెన్, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసే సహవాసానికి ఎడమవుతా, ప్రార్థన అంటే కష్టం అనిపిస్తుందంటే ఖచ్చితంగా సైతాను నీ హృదయానికి దగ్గరలో ఉన్నాడని అర్థం. వాడు పట్టాడంటే మాత్రం నిన్ను ఈడ్చి తీసపోయి ఆ తప్పిపోయిన కుమారుడు కనుక పందుల దగ్గర పొట్టు తినే పరిస్థితి అన్నట్టుగా తీసపోతున్నాడు. అంత దరిద్రమైన పరిస్థితికి లాక్కొని పోతాడు అనమాట. మనం ఎవరు స్నేహం కలిగి ఉండాలంటే, తప్పిపోయిన కుమారుడు ఊరక తప్పిపోయాడా, ఆస్తి సమృద్ధి ఉంది, తండ్రితో వాటా పంచుకున్నాడు ఆస్తిలో, చివరికి ఎక్కడ పోయాడు, ఎంజాయ్మెంట్ చేయడానికి వెళ్ళాడు. రక్షణ బాప్తీసు అనుభవంలోకి వచ్చినా, లేదు రక్షణ బాప్తీసు అనుభవంలో ఉన్నటువంటి తల్లి ఆ తండ్రి కడుపును పుట్టిన బిడ్డలో మనము ఎవరమైనా ఉన్నా దేవుని సహవాసం కలిగి, అలాగే ప్రార్థనా పరులైన వ్యక్తుల స్నేహం కలిగి మనము నడవాలి, బ్రతకాలి. బ్రతికినప్పుడే మనం ధన్యులం అవుతాం. ఇక్కడ ఏకాంతంగా వెళ్ళి
ప్రార్థన చేస్తున్నారు. అంటే దేవుడు మొట్టమొదటి అనుభవం ఎలా ఉంటుందంటే, నీతో మాట్లాడాలనుకున్నప్పుడు, నా వ్యక్తిగత అనుభవం కూడా అదే, ఆయన నాతో మాట్లాడాలనుకున్నప్పుడు తలుపులేరు అబ్బాయి అంటాడు. ఎవరు ఉండనప్పుడు తలుపులన్నీ దగ్గరేసుకొని చాపేసి మోకరించి అంటాడు. సరే ప్రభు అని చెప్పని మోకరించి ప్రార్థనలో గడుపుతాడు. ఇక ఏమేమి సంగతులు చెప్పాలనుకున్నాడు అవన్నీ చెబుతాడు అనమాట. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చెబుతూ ఉంటాడు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఉంటుంది ఒక మాట, ఇక ముందు జరగబోయే సంగతులు నీకు కనపరిచేదను, ఇక్కడికి ఎక్కి రమ్మన్నాడు. దాన్ని ఏం చేశారంటే కొంతమంది సేవకులు ఇక్కడికి ఎక్కి రమ్మంటాడంటే ఇదే సంఘం ఎత్తబడటం అనుకుంటున్నారు వాళ్ళు. అలాగే చాలామంది తప్పుగా ప్రసంగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ప్రత్యక్షతను ఎరుగక, సరైన అవగాహన లేక, లేదంటే వాళ్ళ పైన సేవకులు కూడా అవగాహన లేనటువంటి తర్ఫీదు ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళు అలా పొరపాటులో పడ్డారు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో యోహానుతో మాట్లాడుతాడు దేవుడు. యోహానుతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఇక్కడికి ఎక్కి రమ్మండి అన్నాడని. ఇంకా ఎగ్జాంపుల్ కావాలంటే సతీష్ కుమార్ గారు కల్వరి టెంపుల్, ఆయన కూడా చాలా ప్రసంగాలు చేసిండు. యోహాను ఇక్కడికి ఎక్కి రమ్మంటున్నాడు కాబట్టి సంఘం ఎత్తబడుతుందని చెప్పి. శ్రమలు అనుభవించకుండా సంఘం ఎత్తబడటం అసలు అది జరగని పని. ఖచ్చితంగా సంఘము శ్రమలు అనేది ఎదుర్కోవాలి. సంఘం అనేది శ్రమలు ఎదుర్కొంటేనే బంగారాన్ని ఏం చేస్తారు, మేలిమి బంగారాన్ని బయటికి తేవాలంటే దాన్ని కరగేస్తారు. కరగేసిన తర్వాత దానిపైన బూడిదలాగా పొరలకు వస్తుంది. దాన్ని మస్టు అంటారు. బూడిదని ఆ లోహాన్ని కరిగించినప్పుడు పైన పేరుకుపోయేదాన్ని మస్టు అంటారు. దాన్ని తీస్తారు, పక్కకు తీసి స్వచ్ఛమైన బంగారాన్ని బయటికి తెస్తారు. భక్తుడు అంటాడు కదా, మీ విశ్వాసము అనేకమైన అగ్ని వంటి పరీక్ష, శ్రమలు అనే పరీక్షల ద్వారా మీ విశ్వాసం యొక్క నాణ్యత తెలియపరచబడుతుంది అన్నాడు. అంటే బంగారం లాంటి విశ్వాసం వస్తుంది. ఎలా అంటే అగ్ని వంటి శ్రమలలో నుంచి నువ్వు నడిచినప్పుడు నీ విశ్వాసం ఎలా ఉంటుందంటే, రాజబాబు గారు రాసుకున్న పాట ఉంది, నా విశ్వాసము సువర్ణమై అగ్ని పరీక్షలో రాసి ఉంది కదా. అట్లా ఏంది ఒక లేఖనం అన్నమాట, బైబిల్లో పత్రికల్లో రాయబడిన మాట. అది అగ్నిలో పరీక్షింపబడుతుంది విశ్వాసము. అలాగనే ఇలా భక్తులు ఏం చేశారంటే, యోహాన్ని ఇక్కడికి ఎక్కి రమ్మంటే ఇక సంఘాన్ని ఎక్కి రమ్మంటున్నాడు అనుకున్నారు. యోహాను రమ్మంది అక్కడ ప్రజెంట్ అక్కడ కనపడుతుంది. అసలు తర్వాత ఫాస్ట్ ఏముందాడా, తర్వాత ఏం జరగబోతుందంటే శ్రమలు ఎదుర్కోవాలి సంఘం. ప్రభు మహా ఉచిత కృపను బట్టి నాకు ఇచ్చినటువంటి బిడ్డల విషయంలో కానీ ఎవరు తెలిసిన వాళ్ళకైనా సరే, నువ్వు మొదటిగా ప్రార్థన జీవితం కలిగి వాక్యం చదువుకుంటూ నీ విశ్వాసాన్ని పెంపొందించుకో. ఇదే విశ్వాసం కనుక శ్రమలు ఎదురైనప్పుడు కనుక లేదనుకో, బిళ్ళ బీటుగా పడిపోయి ఇక దేవుడు లేడు, వాళ్ళకాడు లేదు, మొత్తం ఇక ఒక దారికి వదిలేసి నాకు నచ్చిన దారి నేను పోతానని చెప్పని వెళ్ళిపోతారు. ఒకవేళ అంచె అబద్ధ క్రీస్తు వచ్చిన కాలం అయితే 3 ఆర్లు ముద్ర ముఖం మీద వేస్తానంటే ఎక్కడ నుదుటి మీద వేస్తాడు, లేదంటే చేతి మీద ఎక్కడో చాటు వేస్తాడు 3 ఆర్లు ముద్ర, తిండి పోషణ కోసం. అది లేకపోతే జీత బచ్చాలు ఉండవు, తిండి ఉండదు. వాడు వచ్చినప్పుడు జరిగేది ఉదంతాలు అనమాట. ఒకవేళ బై మిస్టేక్ ప్రభు చిత్తమై ఆ 3 ఆర్ల ముద్ర వచ్చే కాలం అంటే అంచె అబద్ధ క్రీస్తు వచ్చే సమయానికి మనం గనక ఉంటే మనకిప్పుడున్న విశ్వాసము సరిపోదని కూడా ఎన్నోసార్లు దేవుడు హెచ్చరిక జారీ చేశాడు. మనం విశ్వాసంలో బలవంతులమై ఉండాలా. విశ్వాసం నాకు ఇచ్చిన బిడ్డలకు చెప్పేది కూడా, ప్రార్థన, తర్వాత వాక్యము, తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు, తర్వాత విశ్వాసము కలిగి ఉంటే నీ ఎదుట ఎంత కఠినమైన పరిస్థితులున్నా కుండలో నీళ్ళు కదలనట్టుగా నువ్వు కదలాడకుండా, తొసిగిట్లాడకుండా అట్లా నిలబడి ఉంటావు అన్నమాట. ఏదన్నా జరగని నా ప్రభువు తెలియకుండా జరుగుతుందా? విశ్వాసంలో నిలకడగా ఉన్నాడు కాబట్టి, తన విశ్వాసం వృద్ధి పొందింది కాబట్టి పేతురుని దేశం పోయి ఆడబెట్టారు, చెరసాల్లో పెట్టారు. తన కళ్ళ ముందు యాకోబును చంపారు. తెల్లారితే ఈయన చంపాల, పస్కా పండుగ అడ్డ వచ్చిందని ఆపారు. తెల్లారి వీడిని చంపుదాంలే అని ప్రశాంతంగా నిద్రపోతాడు ఖైదీల మధ్య. దేవదూత వచ్చి లే ఇంక నువ్వు బయటికి పోదా అని చెప్పని ఆ గవిని దాటిచ్చి
నువ్వు వెళ్ళిపో అండు. అంతకుముందేమో రెల్లులా కదిలిండు పేతురు, రెల్లులా కదిలే పని. విశ్వాసంలో పరిశుద్ధాత్మ అభిషేకం ఎప్పుడైతే మీదకు వచ్చిందో, అగ్ని నాలుకలు విభాగింపబడి వాళ్ళ పెదాలను ఎప్పుడైతే కాల్చిందో, వాళ్ళు ఎప్పుడైతే అన్య భాషలు మొదలు పెట్టారో, ఇప్పుడు చాలామంది అన్య భాషలు మాట్లాడే దుర్బోధ, అది తేడా అని చెప్పి దెయ్యం మాటలు అంటారు. అసలు ఆ సంగతి తెలిస్తే కదా. భాష పౌలు భక్తుడు ఏమన్నాడు, వీళ్ళకి తేడా బోధకుడు ఎవరంటే పౌలు భక్తుడు కూడా తేడా అని అనిపిస్తుంది వీళ్ళకి. ఈ మాటలు మాట్లాడే వాళ్ళకి అన్య భాషలు అది మాట్లాడకూడదు అంట. అది ఎప్పుడు ఆగిపోయిందంట. ఎవరు చెప్పారు? పౌలు యుగంలోనే మనం కూడా ఉంది. యేసు ప్రభు ఈ భూమి మీద నడిచిన కాలంలోనే మనం ఉన్నాం. ఆయన తర్వాత పౌలు నడిచి బోధ చేసిన కాలంలోనే మనం ఉన్నాం. పౌలు భక్తుడు ఏం చెప్పాడు? భాషల్లో మాట్లాడండి, భాషల్లో మాట్లాడాలా, అర్థం చెప్పేవాడు ఉంటే మాట్లాడన్నాడు. భాషల్లో ఖచ్చితంగా మాట్లాడమన్నాడు. ఈ భూమి మీద ఉన్న ఆయా రకాల భాషలు మాట్లాడేవాళ్ళు ఉన్నారు. డైరెక్ట్గా దేవునితోనే డైరెక్ట్ భాషలు మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు. ఏంది? ఇంకొక విషయం ఏంటంటే, సంఘము క్షేమాభివృద్ధికి పొందటానికి, ఇతరులు కూడా క్షేమాభివృద్ధి పొందటానికి ప్రవచించండి. ప్రవచించటం అనేది మాత్రం ఆపకండి అన్నాడు. అప్పుడు పౌలు భక్తుడు కూడా నాకు విశేషమైన కృపావరాలు కలిగి ఉన్నాను కాబట్టి నాకు ఈ ముళ్ళు అనుమతించాడు అన్నాడు. మరి ఆయన భాషల్లో మాట్లాడుతానండు, భాషలో అర్థం చెబుతానండు, ఆత్మలో ప్రార్థన చేస్తా పాడుతానండు, మనసులో ప్రార్థన చేస్తా పాడుతానన్నాడు. నేను అన్ని విధాల ఇట్లా ఉన్నాను, అందుకే నాకు ఇన్ని కృపావరాలు కలిగినాయి కాబట్టి నా ప్రభు నన్ను నల్లగొడుతున్నాడు అన్నాడు. మరి ఇప్పుడు ఈ పౌలు భక్తుడు కూడా వారికి తేడా భక్తుడేగా. ఈ భాషలు లేవు, అవన్నీ దెయ్య భాషలు అంటే నేను చెబుతా. మొన్న ఈ మధ్య ఒక చెల్లి, చీకటి కాలనీలో ఒక చెల్లి ఉంది, అమ్మాయి భాషలు మాట్లాడుతుంది. అదొక వింతైన భాష అన్నమాట. ఉండి చాలా ఆ అమ్మాయికి ఇప్పుడు దగ్గర చాలా నుంచి కొన్ని డౌట్లు అన్నమాట. దేవుడు నన్ను సేవకు పిలిచాడా లేదా, ఏందన్నా అని అడిగేది. అమ్మ మీరు సేవకు వెళ్ళాలని చెప్పా. ఆ తర్వాత పట్టుకున్నారు, ఇక నన్ను వెంబడించడం మొదలుపెట్టారు. మొన్న ఈ మధ్య సమస్యలు అన్న ఇది పరిస్థితి అంటే ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చా, దేవుని మాటలు అందించి. మళ్ళీ మొన్న ఈ మధ్య మళ్ళీ ఫోన్ చేస్తే మేము వచ్చామన్న మీ దగ్గరికి అన్నారు. వద్దులేమ్మా నేనే వచ్చాను మీ దగ్గరికి, మీరు ఆడ ఉండండి అన్న. వాళ్ళ ఇంటికి వెళ్ళా. పోగానే అన్న నాకు వచ్చే భాషలను బట్టి మా పాస్టమ్మ గారు మా చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ అదిరిపోతున్నారన్న, ఏం భాషలో అని చెప్పాను. అమ్మ నువ్వు మాట్లాడుతుంది దేవునితోనే తల్లి, దేవునితో మాట్లాడే భాషలో మాట్లాడుతున్నావు, భూమి మీద భాష కాదు అది, దేవునితోనే మాట్లాడే భాష మాట్లాడుతున్నావు అమ్మ అని చెప్పంటే అందరూ అదిరిపోతున్నారన్న. ఇదేదో దెయ్యం భాష, ఇదేదో కొత్త భాష అని చెప్పని అంటున్నారన్న అని చెప్పానంటే, ప్రార్థన మాటలని చెప్పి అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తుంటే అమ్మాయి భాషలో మాట్లాడుతూ ఉంది. మనసులో ప్రభుని అడుగుతున్న, ప్రభు ఈ భాషల అర్థం నాకు చెప్పాను. ఎందుకంటే నాకు తెలుసు భాషల అర్థం ప్రభు కృపను బట్టి నాకు చెప్తాడు, నాకు అర్థమైద్ది ఆ భాషల అర్థం. నాకు భాషలు వచ్చు, అది కూడా దేవునితో డైరెక్ట్గా మాట్లాడే భాష నాకు వచ్చింది దేవుడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. దేవునితోనే డైరెక్ట్ మాట్లాడే భాష నేను మాట్లాడుతా. అయితే హోసన్న మందిరంలో కూర్చున్నప్పుడు నేను వాళ్ళ భాషలు మాట్లాడుతుంటే అవి నాకు అర్థం అవుతుంది. హల్లెలూయా దేవుని స్తుతించండి, హల్లెలూయా దేవుని స్తుతించండి అని మాట్లాడుతున్నారు భాషలో. ఈ మాటలు నేను అన్నట్టుగా హల్లెలూయా దేవుని స్తుతించండి అనే మాట మాట్లాడుతున్నా, వాళ్ళకు అనుమతింపబడ్డ భాష మాట్లాడుతున్నారు. అది నాకు ఇలా అర్థం వినపడుతుంది. ఏంది ప్రభు ఆ భాష నాకు అర్థమవుతుంది, ఇలా అనుకుంటున్నారు, వాళ్ళు అలా మాట్లాడుతున్నారు ఏందనుకున్నప్పుడు దేవుడు అన్నాడు, వాటి యొక్క అర్థం నీకు అర్థమయ్యేలాగా అనుమతించాను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇక ఈ అమ్మాయి ప్రార్థన చేస్తా ఉన్న అమ్మాయి దగ్గర ఇక భాషలో మాట్లాడుతూ మొదలుపెట్టింది. అప్పుడు ప్రభుని అడుగుతూ ఉంటే ప్రభు అంటా ఉన్నాడు, అప్పుడు దాని అర్థం అంటే అమ్మాయి మాట్లాడే ఆ భాష అర్థం చెబుతూ ఉన్నాడు. యెహోవా దయాళుడు, ఆయనను స్తుతించండి, ఆయనే దేవుడు అని చెబుతుంది. నేను ప్రార్థన చేసినంతసేపు ఇక అదే మాట అర్థమవుతుంది నాకు. ప్రార్థన అంతా చేసి వాళ్ళని ఆశీర్వదించి బయలుదేరేటప్పుడు చెప్పా, అమ్మా నువ్వు భాషలో మాట్లాడుతున్నావు కదా, ఆ భాషల యొక్క అర్థం ఇదే తల్లి, యెహోవా దయాళుడు, ఆయనే దేవుడు, ఆయన స్తుతించండి, ఆయన ఆరాధించండి అని ఇదే మాట్లాడుతున్నావు తల్లి అన్న.
అవునా అన్న, అవునమ్మా ఇదే నీ భాషలో అర్థం అంటే, ఇది తెలియక చాన్నాళ్ళు గలిబిలి చెందాను, ఇది నా పరిస్థితి అని. భాషలు అర్థం చెప్పేవాళ్ళు ఉంటే మాట్లాడవచ్చు. అర్థం చెప్పేవాళ్ళు నీకు ఉన్నారో లేదో నీకు అర్థం కాదు కాబట్టి మాట్లాడవచ్చు, అభ్యంతరం లేదు. కానీ నీకు డౌట్ ఉంటే ఒక ప్రార్థన చేసుకోవాలా, ఇది దేవా నీవు అనుమతించిన భాష అయితే కంటిన్యూ చేయి, నీ చిత్తానికి వ్యతిరేకమైన భాష అయితే యేసు నామములో బంధిస్తున్నా. ఆమేన్, హల్లెలూయా. ఇదే ప్రార్థన, ఇంక రెండోది లేదు. ఒకవేళ భాషలు మాట్లాడే డౌట్ ఉంటే నా దగ్గరకు వస్తే ప్రభు కృపను బట్టి దాన్ని క్లియర్ చేయగలుగుతా. దేవుడు నీతో మొదటిగా ఏకాంతంగా మాట్లాడే అనుభవానికి తీసుకొస్తాడు, ఆడ మాట్లాడుతాడు. రెండవదికి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా భాషల ద్వారా కూడా మాట్లాడతాడు. నీకు ఏమేమి సంగతులు చెప్పాలనుకున్నాడు, నేను ఉంటాను. ఈడ మొదలు పెడితే విజయవాడ దాకా భాషలు మాట్లాడుకుంటానే పోతా. నా వెనకాల మా అమ్మ కూర్చుంటుందిగా, మా అమ్మని అడగండి. నేను ఎప్పుడు ఎలా ఉంటానో ఆమెకి ఇప్పటికి అర్థం కాదు, నా వెనకాల కూర్చున్నవాడికి కూడా ఎవరికి అర్థం కాదు. ఏ భాషలో మాట్లాడితే పోతానే ఉంటాయి. ఈడ నుంచి ఎక్కిన కాడి మొదలైనవి అంటే ఇక ఆఫీసుకు పోయిన దాకా, మళ్ళీ తిరిగి వచ్చిన దాకా వాడు ఏదన్నా అడుగుతా ఉంటే ఈ భాషలు వస్తానే ఉంటాయి, ఆగవు. ఒకవేళ దేవుడు ఆపితే తప్ప. అంటే ఈడ నుంచి విజయవాడ అంటే 100 కిలోమీటర్లు, 100 కిలోమీటర్ల బారుగు భాషలో మాట్లాడుకుంటాను వెళ్ళిపోతూ ఉంటా. దేవుడు చెప్పాలనుకుని చెబుతూ ఉంటాడు. లేదంటే ఏమైనా దురాత్మ శక్తులు ఉంటే ఆ భాషలోనే వాటిని శపించే అధికారం ఇచ్చాడు దేవుడు, అలా నువ్వు శపించబడుతూ ఉంటావు. ఒకటి నిన్ను ఏకాంతంగా తీసుకెళ్ళి మాట్లాడే అనుభవం, రెండవది ఇట్లా భాషల ద్వారా మాట్లాడే అనుభవం, మూడవది వాక్య ఉపదేశం ద్వారా మాట్లాడతాడు. ఇవన్నీ కాకుండా దైవజనం ద్వారా, అన్యుల ద్వారా కూడా మాట్లాడతాడు. పసిబిడ్డ కడుపును పుట్టిన బిడ్డల ద్వారా కూడా మాట్లాడతాడు. అయితే కొన్ని సందర్భాలు నీకు అర్థం కావడానికి, శ్రేష్టంగా నీకు ఉపదేశించడానికి ఒక ప్రాంతానికి ఫలానా చోటకు వెళ్ళు అంటాడు. ఆడకు వెళ్ళినప్పుడే ఆ సంగతి అర్థమైంది. నిన్ను ఫలానా చోటకి రమ్మన్నప్పుడు అక్కడ ఆశీర్వదించడానికి కూడా రమ్మంటాడు దేవుడు, ఊరికినే బొమ్మండం. అయితే నీకు ఆశీర్వాదం రావాలి, లేదంటే నీకు అసలు తేటగా నీకు సంగతి అర్థం కావడానికైనా అక్కడ తీసుకెళ్తాడు. అక్కడ తీసుకువెళ్ళి అక్కడ బోధిస్తాడనమాట. నన్ను తీసుకెళ్ళిన సందర్భాలు ఉన్నాయి చాలాసార్లు, చాలా అంటే చాలాసార్లు తీసుకుపోయిన సందర్భాలు. తీసుకుపోయి చాలామందిని పెను ప్రమాదాల నుంచి తప్పించిన, అంటే మరణాపేక్ష కలిగిన వాళ్ళు కూడా తప్పించిన సందర్భాలు ఉన్నాయి. కానీ కొన్ని సందర్భాలు నాకు చెప్పాలనుకునే చెప్పడానికి అక్కడ తీసుకెళ్ళాడు, చెప్పేవాడు కూడా. ఇక్కడ ఇర్మియా భక్తుడితో కూడా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, తనకు ఒక విషయాన్ని తెలియపరచాలని కుమ్మరివాడిని పొలానికి వెళ్ళు అండు. కుమ్మరివాడు పొలానికి వెళ్ళమంటే కుమ్మరివాడి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడే పాత్ర సార మీద ఒక మట్టి ముద్ద పెట్టి చిన్నగా ఒక పాత్ర చేయడానికి పూనుకున్నాడు. ఆ చంచంత దూరం నుంచి చూస్తూ ఉన్నాడు. దగ్గర పోతే మాట్లాడతారు కదా మనుషులంతా, కాబట్టి దూరంగా నిలబడి చూస్తూ ఉన్నాడు. ఏం కనపడుతుంది ఇర్మియా అంటే, ప్రభువా సార మీద కుమ్మరివాడు మట్టి ముద్ద పెట్టాడయ్యా, మట్టి ముద్ద పెట్టి ఒక కుండను, ఒక పాత్రను చేయడానికి పూనుకున్నాడు, అయితే అది మధ్యలోనే విడిపోయింది. ఇది దేనికి సాదృశ్యంగా ఉంటుందయ్యా మన జీవితాల కంటే? మన ఆధ్యాత్మిక జీవితానికి మొట్టమొదటిగా సాదృశ్యంగా ఉంటుంది. మొట్టమొదటి సాదృశ్యం దేనికంటే దేనికి అర్థం వచ్చేలా ఉంటుందంటే, మనం దేవునితో నడిచే విధానానికి సాదృశ్యంగా ఉంటుంది. సార మీద కుండను పెట్టి కుండను చేయడానికి ముద్ద పెట్టినప్పుడు కుమ్మరివాడు ఏం చేస్తాడంటే, చేతికి కొంచెం నీళ్లు తగిలించుకుంటా, అంటే నీళ్లు ఎప్పటికప్పుడు అలా టచ్ చేస్తూ ఉంటాడు. ఆ ముద్ద మీద ఒత్తిడి పెడుతూ ఉంటాడు. ఒత్తిడి పెట్టి ఎటువంటి విశాలం రావాలనుకుంటే అంత ఒత్తిడి పెట్టి జాగ్రత్తగా, ఒత్తిడి తీసుకొస్తాడు. మన జీవితాల్లో కూడా దేవుడు ఆయన అనుకున్నటువంటి పని జరిగించుకోవడానికి, ఆయన అనుకున్నటువంటి ఒక పోలికగా, మనం బాగా అర్థం చేసుకోవాలంటే, టీవీ దగ్గర కానీ ఒక బల్ల మీద కానీ పూల బొకే, పూలది ఒక కూజ లాంటిదని. కూజ ఎలా ఉంటుంది? మధ్యలో కొంచెం పొడవుగాను, మధ్యలోకి వచ్చేసరికి కొంచెం కుండాకారంలాగా, పైన మెల్టుగా చాలా అందంగా తీస్తాడు దాన్ని, కూజాని. అంటే పూలు పెట్టేది బజార్లో పింగాణికి సంబంధించిన వాటిలో పూలు పెట్టేవి కూడా ఉంటాయి.
ఏంది దాని పనితనం చూస్తే ఊరక అలా చూడంగానే కన్ను కొడుతుంది అనమాట. ఇది నాకు కావాలి, ఎంత అయితే కనుక్కుందాన ఉబలాటం అనమాట. వెళ్ళి కనుక్కొని రేటు హైలైట్ అయిందనుకో, ఎక్కువ రేట్ అయిందనుకో, ఎక్కువ రేటు కాగానే అబ్బోయి మన దగ్గర అంత బడ్జెట్ లేలే కానీ దేవుని చిత్తం అయితే తీసుకోవాలి ఖచ్చితంగా, భలే ఉంది, ఇది భలే ఉంది వస్తువు అన్న. ఆ కూజాని అలాగ తయారు చేయడానికి ఎక్కడెక్కడ ఏ షేపు కరెక్ట్గా ఎదుటివాడికి అందంగా అంటే ఈ ఇంపుగా ఇష్టపడేలాగా ఉండటానికి అక్కడ కొంచెం ఒత్తిడి పెడతాడు. ఒత్తిడి పెడితేనే అది కొంచెం కొండ వెడల్పుగా వచ్చుద్ది. ఏ రింగులోకి రావాలన్నా అక్కడ కొంచెం ఒత్తిడి పెడితేనే కరెక్ట్గా అక్కడ షేప్ వస్తుంది అన్నమాట. అలాగనే నిన్ను అనేకులకు ఇష్టము కలిగేలాగా, అనేకులు నువ్వు ఆకర్షించేలాగా, అనేకులు నీ భక్తిని బట్టి, నీ పరిశుద్ధతను బట్టి, నీ సాక్ష్యాన్ని బట్టి, నువ్వు దేవునితో నడుస్తున్న దాన్ని బట్టి అనేకులు నిన్ను చూసి అబ్బా ఈ అక్కలాగా, లేదంటే ఈ అన్నయ్యలాగా, ఈ అమ్మలాగా, ఈ బాబాయ్లాగా, లేదంటే ఈ తండ్రిలాగా, లేదా ఈ దైవజనులాగా, లేదా ఈ దైవజనురాలాగా, లేదా ఒక పరిచారకులు అయితే పరిచారకుడో, సంఘ పెద్ద అయితే స్త్రీయో పురుషుడో, లేదా విశ్వాసులు స్త్రీయో పురుషులు ఎవరైనా కానీ వాళ్ళకు ఒక మోడల్గా భక్తి సాధనలో ఒక వ్యక్తి కనపడితే ఆ వ్యక్తిని రోల్ మోడల్ చేసుకుంటారు. ఇప్పుడు సినిమాల్లో చూడు, నాకు పలానా హీరో అంటే నాకు చాలా ఇష్టం అంటారు. నాకు పలానా హీరో అంటే వాడు ఎటు షేపు తీస్తే అటు షేపులో హెయిర్ కటింగ్ ఉంటుంది. వాడు గుడ్డలు చించుకున్న గుడ్డలు వేసుకుంటే వీడు కూడా గుడ్డలు చించుకు కూడా అదే మోడల్స్ వస్తున్నాయి ఇప్పుడు అంతా ఫ్యాన్సీ ఐటమ్స్ అని. వాడికి ఇంతకుముందు ప్యాంట్ ఏదైనా చిరిగితే పెద్దోళ్ళు ఏంది చినిగిపోయింది ప్యాంటు, ఇడు పనికి మాలినోడు ఇను అని చెప్పని దాన్ని పక్కనేపించి పెద్దలు మిషన్ కాడకు పోయి దాన్ని రబ్ చేయించి మరి తెచ్చి ఇంట్లో పెడతారు. మంచి గుడ్డలు వేసుకొని తిరుగురా శుభ్రంగా ఉంటామని చెప్పని. ఇప్పుడు ఎట్టుందంటే గుడ్డలు చించుకొని తిరగటమే ఫ్యాషన్ అయిపోయింది. వాడు కావాలని ఎక్కడికక్కడ ఘాట్లు పెట్టి చించి లోపల 2 ముక్కలు వేసి ఏది అతుకులు వేస్తామే చినిగినప్పుడు ఆ టైపులో అతుకులు వేస్తే అదే 1000 రూపాయల ప్యాంటు. ఏ సినిమాలో స్టైల్ అయ్యాయిదంటే పలానా సినిమా పలానా హీరో వేసుకున్నది. ఏంది వాడు షర్టు డబుల్ వేస్తాడు, మళ్ళీ టీ షర్టుకు మళ్ళీ చేతులు తగిలిచ్చి ఒక సినిమాలో వచ్చిందంటే అది వేసుకుని కొన్నాళ్ళు తిరిగారు. ఏంది అదేదో శంకర్ అనే సినిమాలో వచ్చే గుడుంబా శంకర్ ఏదో సినిమాలో వాడు సగం ప్యాంటు కిందకు జారి వేసుకుంటే వాడు చాలామందిని చూశాను నేను. మరి ఈ దరిద్రం ఏందిరా, వాడంటే ఏదో స్టైల్కు అందరిని ఆకర్షించడానికి వేసుకున్నానుకో, ఈ ఇంట్లో పరువు తక్కువ పని కదా అది. ఏంది వాడు ఏ చిందులేస్తే వీళ్ళు ఆ చిందులేస్తున్నారు. అయితే ఇది లోక సంబంధమైన వ్యవహారం అయితే, దైవ సంబంధమైన వ్యవహారం నేను ఈ దైవజనులాగా మోకాళ్ళు వేయాల, నేను ఈ దైవజనురాల్లాగా భక్తి సాధన చేయాలా, ఇదిగో నేను ఇలా ప్రసంగించాలా. కొంతమంది రోల్ మోడల్ పెట్టుకుంటారు, వాళ్ళ ముందు ఒక వ్యక్తిని మోడల్గా చూపిస్తాడు దేవుడు ఆకర్షించేలాగా. ఎందుకంటే ఆ వ్యక్తి మీద ఈ సారం మీద ఉన్న మట్టి ముద్దకి ఆ కుమ్మరివాడు ఎలా అయితే ఒత్తిడి పెట్టి దేవుడు అనుకున్న షేప్ తెచ్చాడో ఆ షేప్ తేవటానికి ఎన్నిసార్లు దేవుని ఒత్తిడికి సహకరించకుండా విడిపోయిన సందర్భాలు ఉన్నాయి వాళ్ళ జీవితాల్లో, వీళ్ళకి తెలియవు. ఎన్నిసార్లు విడిపోయి ఉంటుందో. ఇప్పుడు ఎన్నిసార్లు చాలాసార్లు మనం ఎదుటి వ్యక్తుల ముందు, సంఘ బిడ్డల ముందు, మనం ఉన్న సమాజంలో బలహీనపడి సాక్ష్యాన్ని పోగొట్టుకున్నామన్న గ్రహింపులోకి ఉంటాం. అయితే ఆ విడిపోయే అనుభవం ఎలా ఉంటుందంటే, ఇక్కడ కుమ్మరవాని చేతిలో ఉన్న పాత్ర దేవుడు అనుకున్న షేపులోకి రాకుండా చెడిపోయిన పరిస్థితి అన్నమాట. దేవుడు ఒక కోణంలో ఒత్తిడి పెడతాడు. ఆ ఒత్తిడి పెట్టినప్పుడు అది తాళుకోగలిగితేనేమో దేవుడు అనుకున్న ఆ షేప్కు కరెక్ట్గా వచ్చేస్తుంది. తాళుకోలేనప్పుడే విడిపోద్ది, అది అంటే పలచన అయిపోద్ది అనమాట. అక్కడ మట్టి పలచన అయిపోగానే అక్కడ ఎమ్మడిని చేతి వేళ్ళు తగిలిన దాన్ని బట్టి అది ఎమ్మడిని చెడిపోద్ది. అలాగని ఇక్కడ కుమ్మరివాని చేతిలో ఆ మట్టి ముద్ద పాత్ర చేయడానికి పూనుకుంటే అది కాస్త చెడిపోయింది. మళ్ళీ ఎమ్మడిని కుమ్మరివాడు ఏం చేశాడంటే కాస్త నీళ్లు దట్టించి మళ్ళీ ముద్దగా చేసి మళ్ళీ పని మొదలుపెట్టి
మళ్ళీ పని మొదలుపెట్టి ఈసారి ఇంత ఒత్తిడి పెడితే ఈ పాత్ర కావట్లేదు కాబట్టి దానికి కొంచెం తక్కువగా ఒత్తిడి పెట్టి కరెక్ట్గా కుమ్మరవాని మైండ్లో ఉన్నటువంటి ఎటువంటి పాత్రను చేయాలో అటువంటి పాత్రను చేసి పక్కన పెట్టాడు. అప్పుడు ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇర్మియా ఏం జరిగింది నీ కళ్ళ ముందని అడిగితే అప్పుడు చెబుతూ ఉన్నాడు మూలవాక్యంలో మనం చదువుకున్నట్లుగా, కుమ్మరివాడు మట్టి ముద్ద తీసుకున్నాడయ్యా, మంచి పాత్ర చేయబోయాడు, చూశాడు, కాకపోతే చెడిపోయింది, మళ్ళీ నీళ్లు తట్టించి ముద్ద చేసి మళ్ళీ ఒత్తిడి పెట్టి మళ్ళీ దానికి తనకిష్టమైనటువంటి పాత్రగా చేశాడయ్యా అంటే అప్పుడు ప్రభు అంటున్నాడు, నా ప్రజలైన వీరి పట్ల కూడా నేను అటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రజలైన వీరి పట్ల కూడా నాకు అలాంటి ఉద్దేశమే ఉంది. వాళ్ళు చెడిపోయి ఇక మేము మా బ్రతుకులు సరి చేయబడు, మా బతుకులకి ఇంచేలే అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో చెప్పు, వాళ్ళ పద్ధతులు మార్చుకొని నా వైపు తిరిగినట్లయితే, నేను అనుకున్న రీతిగా వాళ్ళు గనక బ్రతికినట్లయితే, ఇంకొక కండిషన్ కూడా చెబుతాడు ప్రభు అక్కడ, వారి పూర్ణ హృదయంతో నా వైపు మళ్ళుకొని నన్ను వెతికిన ఎడల నేను వాళ్ళకు దొరికేదను. నా బిడ్డలయ్యే వాళ్ళు, నా బిడ్డలు అంటున్నాడు అక్కడ ఇజ్రాయేల్ ప్రజల గురించి కదా పాష గారు మాట్లాడుతుంది. వాక్య అవగాహన ఉన్న వాళ్ళకి ఆ మాట వచ్చుద్ది. ఇజ్రాయేల్ ప్రజల గురించి కదా అంటే ఇప్పుడు నూతన నిబంధన సంబంధమైన ఇజ్రాయేలీలో మనం, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు రక్తంలో కడగబడి దేవుణ్ణి కాదని పిచ్చి పిచ్చి ఆలోచనలకు అడుగులు వేసిన దాన్ని బట్టి ఆ కుమ్మరవాని చేతిలో పాత్ర విడిపోయినట్లుగా మన బ్రతుకులు ఇప్పుడు ఉన్నాయా లేవా? ఉన్నాయి కాబట్టి ప్రభు అంటున్నాడు, తిరిగి మళ్ళీ ఆ ముద్దను ఎలా అయితే జాగ్రత్త చేసి మళ్ళీ ఆయన ముద్ద మార్చలా, అదే ముద్ద, అదే సార, అదే కుమ్మరివాడు, అదే ఒత్తిడి. కుమ్మరివాడు మట్టి పెట్టి అంతే చూచే కాదు, దాని మీద చేతి వ్రేలుతోనో ఏళ్లతోనో ఒత్తిడి పెడతాడు. అంటే లోపలికి అదమటం అనమాట. ఒత్తిడి పెట్టినప్పుడే అది ఆ మట్టి తను అనుకున్నటువంటి షేప్లోకి చిన్నగా నీళ్ళు అలా చేతికి తగిలించుకుంటూ ఉంటాడు. ఆ నీటి తడితో చిన్నగా వచ్చుతూ ఉంటాడు. వచ్చినప్పుడు అది కావాలంటే నెట్లో కొట్టి చూడు, కుమ్మరివాడు పాత్ర చేసే విధానం ఉంటుంది. నెట్లో చిన్నగా నీళ్లు చేతికి తగిలించుకుంటూ ఉంటాడు. చిన్నగా ఒత్తిడి అంటూ ఉంటాడు. ఒత్తిడి లేకపోతే అక్కడ పని జరగదు. అలాగని నీ మీద కూడా కొన్ని ఒత్తిడులు ఉంటాయి. ఆ ఒత్తిడి లేకపోతే కొంచెం కష్టం, వేదన అనిపించే పరిస్థితులు నీ జీవితంలో ఉండవని చెప్పడు దేవుడు. ఉన్నా దాంట్లో కూడా నీకు మేలునిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కష్టానికి కాదు అది అనుమతిస్తుంది, నిన్ను నష్టపరచాలని కాదు, నిన్ను నానా యాతనలు పెట్టాలని కాదు, అసలు ఏమీ లేకుండా ఒంటరివాణి చేయాలని కాదు. ప్రభు అనుకున్న ఆ ఉద్దేశం ప్రకారంగా నిన్ను ఒక పాత్రగా చేసి అనేకులకు దీవెనకరంగా మార్చాలని. దైవజనుడు ఒఫిరాయ్ గారే ఒక విషయం చెబుతూ ఉంటే, ఉపదేశంలో ఒక విషయం చెబుతూ ఉన్నాడు. ఒక మద్రాస్ దగ్గర ఒక మ్యూజియం ఉందంట. మద్రాస్ దగ్గర మ్యూజియం అంటే పురాతనకు సంబంధమైన వస్తువులు అక్కడ ప్రదర్శనగా పెడతారు. ఆ మ్యూజియంలోకి పోవాలంటే ఇంత టికెట్ అని ఉంటుంది. ఆ టికెట్ తీసుకొని లోపలికి పోయాడంట. ఆ మ్యూజియంలో ఉన్న ఒక విశిష్టత ఏంటంటే పంచరంగుల రామచిలకను చూడటానికి పోయిండు ఆయన. ఏది పంచరంగుల రామచిలకను చూడటానికి, ఆ పూర్వకాలంలో ఉన్నటువంటి ఆ రామచిలకను చూడటానికి, అది ఇప్పటికీ బతికుండి ఇప్పుడు ఆయన పోయాడా అని మనకు ప్రశ్న పుట్టవచ్చు. ఎందుకు పోయాడంటే అక్కడ లోపల వాంగల్నే పురాతనకు సంబంధించినటువంటి వస్తువులు, రాజుల యొక్క ఖడ్గాలు, ఈటెలు, డాళ్ళు, పాతకాలానికి సంబంధించిన కొన్ని ఆడ ఉన్నాయి. కొంతమంది రాజులు, చక్రవర్తులు వచ్చి మన దేశాన్ని పరిపాలించారు. వాళ్ళకు సంబంధించిన ఇప్పుడు బౌద్ధులు వచ్చి కొన్నాళ్ళు ఇలా ఉన్నదాన్ని బట్టి అమరావతిలో ఒక మ్యూజియం ఉంది. ఇది అలాగనే మద్రాసులో ఒక మ్యూజియం ఉంది. ఆ మ్యూజియంలో అన్నీ చూసిన తర్వాత ఒక చాటకు రాగానే గోడకి బాగా
ఒక అంగుళం సుమారు హోల్ ఉందంట, అంటే బెజ్జం, ఒక రంధ్రం ఉంది. రంధ్రం ఉంటే ప్రతి ఒక్కళ్ళు పోయి ఆ రంధ్రంలో కళ్ళు పెట్టి చూస్తూ ఉన్నారంట. ఏంది ఇది వింతగా ఉంది, ఏం సంగతి ఏంటంటే ఆ రంధ్రంలో కళ్ళు పెట్టి చూడాలంటే 500 టికెట్ అన్నమాట. అసలు ఏముంది దాంట్లో అంటే పంచరంగుల రామచిలక ఉందండి. ఆ అంగుళం సుమారుగా వెడల్పులో ఉన్న ఆ రంధ్రంలో పంచరంగుల రామచిలక ఎట్ట పెట్టారని చెబితే అర్థం కాదయ్యా, 500 గట్టి చూస్తే అర్థమైద్ది అన్నారట. ఈయనకు ఉబలాటం, ప్రతిదీ పరిశీలన చేసి పరీక్షించి తెలుసుకోవటం అనేది ఈయనకున్న ఉద్దేశం. ఈ దైవజనుడికి వెళ్ళి 500 పెట్టి ఆ టికెట్ 500 పెట్టి కొని ఈయన ఉంచరాగానే ఆ రంధ్రం దగ్గరికి వెళ్ళి కన్ను పెట్టి చూస్తే ఒక బియ్యపు గింజ మీద పంచరంగుల రామచిలక బొమ్మ వేసి ఉందంట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ కళాకారుని యొక్క నైపుణ్యతను తెలుసుకోవటానికి ఎంతమంది 500 రూపాయలు పెట్టి చూశారో అని చెప్పని దైవజనుడు చెబుతా, నీ విలువ కూడా ఇదే అని అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన పట్ల కూడా దేవుడు కూడా అలాగ ప్రతి ఒక్కళ్ళు ఈ పంచరంగుల రామచిలక ఎక్కడుంది? బియ్యపు గింజ మీద. బియ్యపు గింజ ఎంత ఉంది? దాని మీద పంచరంగులు 5 రకాలు. పంచ అంటే పాంచ్ అంటే 5 రంగులతో వేసిన రామచిలక బొమ్మ ఉంది దాని మీద. ఆ బొమ్మ కూడా ఒక చిన్న రంధ్రంలో పెట్టి దానికి ముందు ఒక భూతద్దం పెట్టాడు. భూతద్దం పెడితే ఆ బియ్యపు గింజ మీద ఉన్న ఆ పంచరంగుల రామచిలకను చూస్తే ఏ చిన్న లోపం కూడా లేదంట దాంట్లో. ఆల్ పర్ఫెక్ట్గా అన్ని రకాలుగా అంత అందంగా ఉందంట. ఇంకా ఎంతసేపు అయినా చూడాలనిపించిందంట దైవజనుడికి. నీ విషయంలో, నా విషయంలో, మనందరి విషయంలో కూడా ప్రభు ఇలాంటి ఉద్దేశం కలిగే ఉన్నాడు. ఇలాంటి ఉద్దేశమే కలిగి ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే ఆయన చెప్పిన మాటకు వినకుండా ఇప్పుడు ఆ సారం మీద విడిపోయిన పరిస్థితిని బట్టి, అంటే కొన్ని ఇబ్బందులను బట్టి, ఇరుకులను బట్టి వదిలేసి చిన్నగా ఒక దారి అవ్వటం అన్నమాట. చిన్నగా ఒక దారి అవ్వటం. అయితే ప్రభు అంటున్నాడు, ఆ కుమ్మరివాడు ఆ మట్టి ముద్దకు మట్టే మార్చాల, ఆ ముద్ద అంతే ఉంది, మళ్ళీ ఆ సారం మీద అంతే ఉంది. కుమ్మరివాడికి అనుకూలమైనటువంటి పాత్ర చేశాడు. ఈ ఇజ్రాయెల్ ప్రజల విషయంలో కూడా నా ఉద్దేశం అలా ఉంది. వాళ్ళు చెడిపోవాలని నా ఉద్దేశం కాదు, వాళ్ళు నాశనం అవ్వాలని నా ఉద్దేశం కాదు, వాళ్ళు పాడైపోవాలని నా ఉద్దేశం కాదు. శ్రమల వేదనలతో అలాగనే ఇరుకు ఇబ్బందులతో వేదన పడాలన్నది నా ఉద్దేశం కాదు. వాళ్ళ స్థితిని, పరిస్థితులను మార్చుకొని, బుద్ధి కూడా మార్చుకొని నా వైపు తిరిగి కనుక నన్ను వెంబడిస్తే ఆ కుమ్మరివాడి పాత్రకి చేసినట్టుగా నేను చేయాలనుకుంటున్నా. ఇప్పుడు నీకు దేవుడు చెప్పినట్టుగా పంచరంగుల రామచిలకని ఎట్లయితే ఆ మ్యూజియంలో పెట్టారు, అది ఏంది ప్రత్యేకం. మన చుట్టూ ఎంతోమంది దైవజనులు ఉంటారు, చాలామంది ఉంటారు. కానీ ఫలానా దైవజనుడు బాగా గొప్పగా వాక్యం అందుతుందంటే అతను దేవునితో పెనుగులాడిన విధానం, దేవుడు అతని మీద తన చేతిని ఉంచి దేవుని యొక్క చేతి పని అతని మీద జరిగిన విధానం వేరు. ఏమి ప్రభు కృపలో దేవుడు ఈరోజు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆ పంచరంగుల రామచిలకను ఎలా అయితే మ్యూజియంలో పెట్టి అందరూ ఇప్పుడు ఇంత గొప్పగా చెప్పుకున్నామంటే, మరి ఆ కళాకారుడి యొక్క నైపుణ్యతను చూడు. మరి ఈ భూమి మీద ఒక కళాకారుడు చిత్రీకరించినటువంటి ఆ పంచరంగుల రామచిలక గురించి ఇంత గొప్పగా చెప్పుకుంటుంటే, మరి విశ్వచక్రవర్తి అసలు నీ గురించి, అసలు నీ దేహంలో ఉన్న ప్రతి అణువణు తెలిసిన వ్యక్తి, అవునా కదా? అణువణువు తెలిసిన ఆయన. మరి ఆ కళాకారుడి చేతిలోకి నువ్వు వెళ్ళిపోతే నిన్నెంతమంది ఆకర్షిస్తారు? నీ గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటారు ఒకసారి ఆలోచించు. అసలు ఆ మ్యూజియంలో పెట్టారు, నిన్నైతే వాళ్ళ గుండెల్లో పెట్టుకుని దేవుని మహిమపరుస్తూ ఉంటారు, నిన్ను మోడల్గా చేసుకొని దేవునిలో నడుస్తూ ఉంటారు. తద్వారా దేవునికి మహిమ వస్తుంది. నీకు కూడా ఇహపర సంబంధమైన
ఆధ్యాత్మిక భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు, ఆరోగ్యపరంగా అన్ని విధాల కొలతలేని దీవెనల ఆశీర్వాదాలు నువ్వు పొందుకోగలుగుతావు, భావితరాలకు అందించగలుగుతావు. ప్రభు చెబుతున్న మాటల మీద మనసు పెడదాం, ప్రభు పాదాలు పట్టుకుందాం. దేవుడు అంటున్నాడు, సరి చేసుకుంటే ఖచ్చితంగా కుమ్మరవాని చేతిలో నుంచి శ్రేష్టమైన పాత్ర బయటకు వచ్చినట్లుగా నా బిడ్డలను అలా చేసుకుంటానని చెప్పవయ్యా అంటా ఉన్నాడు. ఈరోజు నా వంతుగా నా మాటలు దేవుని కృపచేత తన మాటలు అందించాను. విన్న మాటలను బట్టి ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రభు తన మహా ఉచిత కృపను బట్టి తనకిష్టమైన పాత్రగా ఆ పంచరంగుల రామచిలకని ఎలా అయితే మ్యూజియంలో చూసి అందరూ నివ్వురిపోయి, అబ్బా ఈ కళాకారుడు, ఈ పెయింటింగ్ చేసిన కళాకారుడి యొక్క ఆ జ్ఞానం ఎంత గొప్పదో, అసలు ఎంత తెలివిగా, అసలు ఎక్కడ కూడా చిన్న డిఫాల్ట్ అనేది లేకుండా చాలా చక్కగా ఆ పంచరంగుల రామచిలకను బియ్యపు గింజ మీద వేసాడట. దైవజనుడు చెప్తాడు, నేను ఆశ్చర్యపోయాను. దేవుడు కూడా నిన్ను అలాగన అందరూ నీ గురించి చెప్పుకునేలాగా, నిన్ను అలాగా చూసి దేవుణ్ణి మహిమపరిచేలాగా దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నీ ద్వారా అనేక జీవితాలు కట్టబడాలని ఆశపడుతున్నాడు. సరి చేసుకుంటే దేవునికి మహిమ. ప్రభు తన కృపచేత తనకిష్టమైన పాత్రలుగా మనందరం చేసి ఆయన మాత్రమే మహిమ పొందునుగాక, అలాగూ చేయునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్య, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. విన్న మాటలు వ్యర్థమైపోకుండా మా హృదయాల్లో పదిలపరచండి. అనేక పర్యాలు నెమరవేసి నిన్ను మహింపరచుకోవడానికి కూడా కృపను దయచేయండి. సిలువ రక్తంతో మా హృదయాలు ఈ మాటలను ముద్రించి భద్రపరిచి నీరు కట్టి ఫలింపచేసి నీ కృపలో వర్ధల చేసి నువ్వు మాత్రం మహిమ పొందమని బతిమలాడుతూ, అయ్యా నా కోసం, మా కోసం, అలాగనే వాట్సాప్ ఫేస్బుక్లో కూడా మా కోసం ప్రార్థించమని నీ సన్నిధానంలో మోకరించి, దేవా నీ దాసుడి ద్వారా మా కోసం ప్రార్థన చేయించయ్యా, మా ఇంటికి నడిపించి ప్రార్థన చేయించు ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరి అవసరత నీ కృపచేత యేసు నామములో తీర్చబడునుగాక. అయ్యా నా కోసం, మా కోసం, పరిచర్య కోసం అన్ని విధాలా ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ, అయ్యా విన్నదాన్ని బట్టి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డలో దీవించబడి, బలపరచబడి, అభిషేకించబడి, రక్షించబడి నీ సేవలో గొప్పగా వాడబడునుగాక. అయ్యా నాకు, మాకు, మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శనం, స్వప్నాల్లో చూపించబడి సమస్త చీకటి ప్రభు నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా యేసు నామములో మేమంతా కలిసి బంధించి లయపరిచిన నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. అయ్యా నాకు, మాకు, మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శన, స్వప్నాల్లో చూపించబడ్డ సమస్త మంచి కళ్ళు, మంచి దర్శనం, మంచి స్వప్న, నిద్రలో చూసి సమస్త మంచి యేసు నామములో నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా త్వరపెట్టే జరుగునుగాక, నెరవేర్చబడునుగాక. జరిగేలా చేసి నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులు. సమస్త విషయాలు కృపను గురించి నీ కార్యములు జరిగించును మాత్రం మహిమ పొందమని, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను తాకి స్వస్థపరచు. అయ్యా నీవు అనుకున్న ఆరోగ్యం ఇచ్చే చీకటి అంధకార శక్తుల చేత వెరిపించబడుతుంటే యేసునామములో ఇప్పుడే విడుదల కలుగునుగా. ఈ గొప్ప కార్యాలు జరిగించి నీ చిత్తం నెరవేర్చును మాత్రం మహిమ పొందమని మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థన సమస్తం పొందుకొని అయా ప్రార్థనలు నీ చిత్త ప్రకారం ఏకీపిస్తున్న ప్రతి బిడ్డను కూడా నీ చేతులకు అప్పచెప్పి చేరి వచ్చిన సముఖుడు అందరిని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి బిడ్డలను ఆశీర్వదించి నీ చేతులకు అప్పచెప్పి నేను మహింపరచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధ ఆత్మదేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ప్రభు చిత్త ప్రకారం ప్రార్థనలు ఏకీవించిన, అలాగనే ఇక ముందు ఏకీవించబోతున్న, అలాగనే సంఘ బిడలకు, సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు నిత్యత్వం చేరు పర్యంతంలో సదాకాలము తోడే ఉండి ప్రభు సెలవిచ్చిన రీతిగా మనందరినీ తీర్చిదిద్ది ఆయన మాత్రమే మన ద్వారా మహిమ పొందునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచి, ప్రభేసు రక్తమునకేచి, ప్రవేశనామును సంపూర్ణమైన విజయం కలుగునుగా. ఆమేన్. అపవాది వాడి దూతలు, చీకటి, అంధకార శక్తుల క్రియలు అవి ఎంత బ్రహ్మాదకం మంత్రప్రయోగం వాటి అన్నిటికీ అనంతరాన్ని సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే జయము, జయము, జయం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధము యెహోవాదే. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.